చిత్తమహారాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానాలంట మీరు ఆకకై ఇచ్చేస్తున్నారు. సరే, ప్రవేశపెట్టుము. మహారాజు వారికి ప్రణామములు. ప్రణామములు, ఆశలకండి. చిత్తమహారాజా, మీరు ఆకగల కారణం ఏంటి? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులం. ఆకాశంలో ఒక వింత నక్షత్రం చూసి దాన్ని గమనించి వచ్చింది. అవును ప్రభు, ఆకాశంలో ఒక వింత నక్షత్రం ఈ యూనా దేశం బెత్లెహేం మీదకి వచ్చి ఆగలేదు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? సరే, మీరు వెళ్ళి ఆ రాజును తెలుసుకొని నాకు తెలుపుము. నేను కూడా వచ్చి ఆ రాజును పూజించుతుంది. చిత్తమహారాజా, ఏ రోజు మహారాజు వారి ఎవరక్కడ? చిత్తమహారాజా. ఏ మంత్రి, మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలను పిలిపించుము. వీళ్ళంటమ్మా అమ్మో మహారాజు గారి ప్రణామములు. ప్రణామములు, ఆశలకండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులండ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని నన్ను వచ్చి ప్రశ్నించుతుంది. మీరు ఇప్పుడే గ్రంథాలు తిరగవేసి ఆ రాజు ఎక్కడ పుట్టినారో నాకు తెలుపుము. లేకుంటే మీ శిరస్సును ఖండించి మన దేశంలో ఉన్న రాజ భవనాలకు ఎలాడేసేదము. అవును మహారాజా, ఆ రాజు ఈ బెత్లెహేం నగరంలోనే జన్మించి ఉన్నాడని గ్రంథాల్లో రాసి ఉంది. అవును మహారాజా, యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానంలో నీవు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. నిన్ను పరిపాలించే రాజు నీలో నుండే పుట్టినని ఈ గ్రంథాల్లో రాసి ఉంది. అవును మహారాజా, ఆ రాజు ఈ బెత్లెహేం నగరంలోనే జన్మించి ఉన్నాడు. సరే, మీరు వెళ్ళము. ఏ రాజు మహారాజు గారి జయము జయం. ఎవరక్కడ? చిత్తమహారాజా. ఏ మంత్రి, మన దేశంలో ఉన్న సైన్యాన్ని తీసుకొని వెళ్ళి 2 నెలల బాలు నుండి 2 సంవత్సరాల మగబాలు వరకు సంహరించండి. ఇదేమని అంటే ఏ రోజు మహారాజు గారు ఆజ్ఞానండి. చిత్తమహారాజా. ఏంటి, నేను కాక మరొక రాజా? ఆ రాజు సంహరించి ఈ దేశానికి ఏకైక రాజుగా పరిపాలించుతుంది. గొర్రెలు ముద్దుగా బొద్దుకున్నాడు. ప్రభు మా చిరుకానుక ప్రభు నా చిరుకానుక సామ్రాణి. ప్రభు నా చిరుకానుక గోళం. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ భూమి మీద సమాధానము కలుగును గాక. అందరూ చప్పట్లు గట్టి